సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ సీఎంగా ఒక 4 days పెడదాం అనుకుంటున్నారు. ఒకవేళ పెడితే ఎలా ఉంటుంది సార్? ఆ 4 daysలో ఏం మారిపోతాయి అంటే అప్పుడు ఆయన సీఎం అయితే అంటే ఇంకా ఆయన అమెరికా నుంచి రారా 4 రోజులు ఏ సీఎం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదా? మొన్న ఇక్కడ స్విట్జర్లాండ్ వెళ్ళారు ఇంతకుముందు సీఎం. ఆ 4 రోజుల్లో ఇక్కడ ఏమన్నా తారుమారు అయిపోయా? ఏంది అంత రూమర్స్ అనవసరమైన విషయాలు ఇవన్నీ. అన్న పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ సీఎంగా 23వ తారీఖు చంద్రబాబు గారు సింగపూర్ వెళ్తున్నారు. దానికి కారణంగా ఇన్ఛార్జ్ సీఎంగా 5 రోజులు పెడదాం అనుకుంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఇన్ఛార్జ్ సీఎంగా ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. డిప్యూటీ సీఎం హోదాలో దాదాపు గారిని కార్యక్రమాలు చేయడానికి అవకాశం, ఎందుకంటే సీఎం అవుట్ స్టేషన్ వెళ్తూ ఉన్నప్పుడు దాదాపుగా చూసుకోవడానికి వితిన్ 5 days కాబట్టి పెద్ద ఇది ఉండదు. కాకపోతే దాన్ని ప్రత్యేకంగా మళ్ళీ ఇన్ఛార్జ్ సీఎంగా ఇవ్వడం అనుకోవడం అనేది ఓకే, అది యాజ్ ఏ ఫినామినా దాంట్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు ఇస్తుండొచ్చు, మంచి పరిణామమే. దానివల్ల ఇప్పుడు వితిన్ ద 5 daysలో నిర్ణయాలు ఏదో మారిపోయి పెద్ద స్థాయిలో జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. కానీ ఓకే, పొలిటికల్ సినారియోలో అదొక భాగంగా చూడొచ్చు. కానీ డిప్యూటీ సీఎంని ఇన్ఛార్జ్ సీఎంగా పెద్ద వేరియేషన్ అయితే ఏమి ఉండదు, పెద్ద తేడా ఏం కనబడట్లేదు దాంట్లో. ఆల్రెడీ ఆయన డిప్యూటీ సీఎంగానే ఉన్నాడు కాబట్టి, కాకపోతే వాళ్ళ అండర్స్టాండింగ్లో అదొక ప్రపోజల్ అనేది నడుస్తూ ఉంది కాబట్టి చూడాలి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. దాంట్లో పెద్ద ఎక్స్పెక్టేషన్ కూడా మనం ఏం చేయడానికి కూడా ఉన్నది. ఇప్పుడు బయట ఒక వైరల్ న్యూస్ అంటే ఫ్యాన్ గుర్తు మార్చేసి గొట్టల గుర్తు మారుస్తారని చెప్పి, ఒకళ్ళు మారిస్తే ఎలా ఉంటుంది? ఇది మామూలుగా సోషల్ మీడియాలో వచ్చేటువంటి ట్యాగ్ లైన్స్ ఇట్లాంటివన్నీ కూడా అంతే. కానీ అట్లా మార్చుకోవడం చేయడం అనేది ఏమున్నది. ఓకే, ఆ గొడ్డలి గుర్తు అనేది జగన్ మీద ఒక నెగిటివ్ తోటి పెట్టేటువంటి కామెంట్స్ అవన్నీ ప్రతిపక్షాలు, ప్రధాన ప్రతిపక్షం కూటమి నుంచి ఎప్పటి నుంచో కూడా వాళ్ళు సెటైర్ వేస్తూనే ఉన్నారు, నడుస్తూ ఉంది. బట్ ఫ్యాన్ గుర్తుగా మార్చుకొని గొడ్డలి గుర్తుగా మార్చడం అనేటువంటిది అయితే అది జనరల్గా జరిగే పని కాదు. బట్ ఇది సోషల్ మీడియాలో చెప్పుకోవడానికి అట్లాంటివి వినడానికే ఒక సెటరికల్గా పనిచేస్తుంది తప్ప అది మారుస్తారు అనేటువంటి క్లారిటీ నేనైతే అనుకుంటున్నా. మార్చారు, అది మార్చేటువంటి అవకాశం అయితే లేదు, మార్చరు కూడా. దట్ ఈస్ థింగ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ సీఎంగా 5 రోజులు పెడదాం అనుకుంటున్నారు. ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ పెడితే బాగానే ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చేశారు, బాగానే చేస్తున్నారు కూడా. చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది బాగానే వచ్చింది. ఇప్పుడు ఆయన అయితే మ్యాక్సిమం ఎలిజిబిలిటీ చేయడానికి అయితే ఎలిజిబిలిటీ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. ఆయనది అయితే మాత్రం ఇంక ప్రాబ్లం అయితే ఏం లేదు, బాగానే చేయగలరు. ఇంకా ఆయన అయితే డిప్యూటీ సీఎం పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది ఆయన అయితే. ఎందుకంటే చాలా విలేజ్లోకి వెళ్ళి ఇప్పుడు చాలా గ్రామీణ ప్రాంతాలు కదా, అవన్నిటికి కూడా బాగానే డెవలప్ చేస్తున్నారు. రోడ్లు ఇవన్నీ కూడా చేస్తున్నారు కూడా. గిరిజన ప్రాంతాలకు కూడా వెళ్ళి బాగానే చేస్తున్నారు కదా. దానివల్ల ఏంటంటే ఆయన కొంచెం బాగానే చేస్తున్నట్టు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. న్యూస్ వైరల్ అవుతుంది, ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డల గుర్తు మారుస్తారని చెప్పి. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ అలా ఉంటే ఏంటి పరిస్థితి? అలాగే అదైతే ప్రజెంట్ అయితే మరి ఐడియా లేదు దాని గురించి. ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గురించి అయితే మరి ఇంకా ప్రాబ్లం అయితే లేదు, ఆయన అయితే బాగానే చేయగలరు. ఇప్పుడైతే ప్రజెంట్ చేస్తున్నాం. ఇంకా 4 days 5 days కాకుండా ఒక 1 month ఇస్తే ఇంకొంచెం చూడాలి. ఆయన ఏమన్నా ఒక 1 month ఇచ్చారంటే ఛాన్స్, ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ ఎలాగుందో చూస్తే తెలుస్తుంది అన్నమాట మనకు కూడా. థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ సీఎంగా 4 days పెడదాం అనుకుంటున్నారు. ఒకవేళ పెడితే ఎలా ఉంటుంది సార్? ఇట్స్ మంచిది. పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందో తెలిసింది ప్రజలకు కూడా. సో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు. సో గ్రౌండ్ లెవెల్లో ఎలా చేంజ్ చేస్తున్నారు, ఇప్పటివరకు ఎవరు ఐడెంటిఫై చేయని ఇష్యూస్ని. ఫండ్స్ చాలా రకాల ఫండ్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్. కొన్ని పాత గవర్నమెంట్లు కొన్ని అన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయినాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఎక్కడ ఏ ఫండ్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలో, గ్రౌండ్ లెవెల్లో ఎట్లాగా యూటిలైజ్ చేసుకోవాలో వాటిని ఇప్పుడు బాగా యూటిలైజ్ చేస్తున్నారు. సో గ్రౌండ్ లెవెల్, విలేజ్ లెవెల్ ఆయన తీసుకున్న పదవులు పోర్ట్ఫోలియోస్ మొత్తం విలేజ్ రిలేటెడ్, ఫారెస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని సెక్టార్లో బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు తను సీఎంకి ఇస్తే ఇంకొన్ని ఎడిషనల్ పోర్ట్ఫోలియోస్, లాండ్ ఆర్డర్ ఇష్యూస్, ఇవి కొన్ని ఇంకా ఎక్స్ట్రా కొన్ని చేంజ్ చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది, ఇంకా చాలా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ వేరే అదర్ ఇష్యూస్. సో ఒక 4 days చూస్తే ఎలా ఉంటుందో తెలిసింది. ఒక ఫ్యూచర్ సీఎం, ఇప్పుడు ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో నెక్స్ట్ ఏపీకి సీఎం ఒకరుగా కావాలి. సో ఇదే వన్ ఆపర్చునిటీ. సో పీపుల్ కూడా అర్థం చేసుకుంటారు, ఓకే పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంటుంది నాకు అర్థమవుతుంది. ఎలా నడుస్తుంది అంటే కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది? వచ్చి 1 year అవుతుంది కాబట్టి కొంచెం డెవలప్మెంట్ అనేది చూసాను, కొంచెం టైం కావాలి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే కొంచెం యావరేజ్గా అనిపిస్తుంది. కొన్ని ఇష్యూస్లో డెవలప్మెంట్ చూపిస్తున్నారు. సంక్షేమ పథకాల గురించి బాగా
లాస్ట్ టైం గవర్నమెంట్ ఎక్కువ ఇస్తుందనేసి గవర్నమెంట్ మార్చారు, మళ్ళీ అదే గవర్నమెంట్ పథకాలు ఇవ్వట్లేదు అనేసి ప్రజల మైండ్ సెట్ అర్థం చేసుకోలేం. సో కొంచెం టైం ఉండాలి. ఓకే, ఇప్పుడు అంటే వాళ్ళేమో రెడ్ బుక్ పాలన అమలవుతుంది అంటున్నారు, నిజంగానే గత గవర్నమెంట్ని అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి అంత మంచి చేస్తేనే జగన్ గవర్నమెంట్ గారు విలేజ్ లెవెల్లో బాగా చేశారు. సంక్షేమ వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, స్కూల్స్ డెవలప్మెంట్ కానీ బాగానే సార్. కానీ ఎందుకు తీసుకొచ్చారు 11 సీట్స్ ఇచ్చారంటే కొంతమంది ఎమ్మెల్యేలు, ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఒక పవర్తున్నాం. సో ఎంత మంచి చేసినా కానీ నువ్వు మంచిగా మాట్లాడకపోతే అలాంటి వాటి బిహేవియర్ వల్లనే వాళ్ళ యొక్క పబ్లిక్లో ఉండి ఎలాగ మాట్లాడాలి చాలా ప్రజలంతా అబ్జర్వ్ చేస్తున్నారు. వాటి వల్లే చాలామంది ఎంత మంచి జరిగినా కానీ ఓటేయలేదు. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు చేసేది అలాంటి, వీళ్ళు మారిపోతే నెక్స్ట్ వీళ్ళకి కూడా అదే వస్తుంది. ఇప్పుడు పాదయాత్ర చేస్తా అంటున్నారు ఎలక్షన్ ముందు, ఎలా ఉంటుంది? లాస్ట్ టైం 5 సంవత్సరాలు బారికాడ్లు కట్టుకొని జనం బయటకు రాకుండా మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర అంటే వాట్ ఈస్ ద మీన్? సో అధికారి కోసం అది ఏం లేదు. ఇంకా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా అలానే ఉన్నట్లయితే బాగుండేది. అప్పుడు అంత ఓ ప్యాలెస్లోనే అదే తన ఇంట్లోనే ఉండి పరిపాలన చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వస్తా అంటే